అనలేదు. సాతాను కూడా దేవుడు సృజించలేదు. సాతాను కూడా దేవుడి దగ్గర ఉన్నటువంటి పెద్ద దేవదూతలు ఒక దేవదూత. అయితే యేసు ప్రభు దేవుని కుమారుడు మానవ రూపం శరీరం ధరించిన తర్వాత ఆయన మానవుల కోసం మరణించి రక్షించిన తర్వాత వీళ్ళందరూ ఆయన ఆరాధించాలన్నప్పుడు ఇదిగో శరీరాన్ని ధరించినటువంటి దేవుడినేమో ఆరాధించమని లూసిఫరు అతని సైన్యం కూడా పరలోకాన్ని కోల్పోయారు. ఎందుచేత? గర్వం చేత. అదేవిధంగా మనలో కూడా చాలా మంది గుడికి రాకపోవడానికి కారణం ఏంటి? గర్వం. పాపసంగీతం చేయకపోవడం ఉండడానికి కారణం ఏంటి? గర్వం. మనకు కనపడదని అది చాలా గర్వం. కొంతమంది పునీతులు రోజుకు ఒకసారి, కొంతమంది 2 సార్లు కూడా సాములో నిశ్చిస్తూ పాపసంగీతం చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఒక పాపము వాళ్ళని ఎంతగా, దేవుడి హృదయాన్ని ఎంతగా బాధిస్తుందో. కాబట్టి నేను యేసుప్రభు హృదయాన్ని కూర్చున్నటువంటి ఆ ముళ్ళని నేను తీసివేయాలి నా పాప సంగీతంలో అని చెప్పేసి వాళ్ళు చిన్న పాపం చేసినా కానీ వెళ్ళి పాప సంగీతం చేసేవాడు. బైబిల్ ఏమని చెప్తూ ఉంది? నీతిమంతుడు రోజుకి 7 సార్లు పాపాలు చేస్తాడంట. ఎవరు? నీతిమంతుడు. మనలో ఎవరో నీతిమంతులు ఉన్నామా? కాబట్టి మన పాపాలు అంతకంటే కూడా ఎక్కువ. కాబట్టి మనందరం కూడా పశ్చాత్తాపడి పాప సంగీతం చేసి దేవుడి యొక్క క్షమను పొందవలసినటువంటి వాళ్ళు. అదేవిధంగా యేసు ప్రభు స్వయాన దేవుని కుమారుని సాతాను శోధించింది. ఎప్పుడు శోధించింది? ఆయన సముద్రంలో జలకాలాడుతుంటే శోధించిందా? ఆయన ఈదులో తిరుగాడుతుంటే శోధించిందా? ఎప్పుడు శోధించింది? ఆయన 40 రోజులు రాత్రి పగలు ప్రార్థన చేసుకొని ఆకలితో ఉన్నప్పుడు శోధించింది. సాతాను కూడా మనల్ని ఎప్పుడు శోధిస్తుంది అంటే మనము కష్టాలు ఉన్నప్పుడే శోధిస్తుంది, అవసరాలు ఉన్నప్పుడే శోధిస్తుంది. మనం సంతోషంగా అన్నీ ఉన్నప్పుడు మనం శోధిస్తుందా? శోధిస్తుంది. కాబట్టి యేసు ప్రభు 40 రాత్రులు పగల్లో ప్రభువు ముఖాన్ని చూస్తూ ప్రార్థన చేసుకున్న తర్వాత శరీరం 40 రోజుల తర్వాత ఆకలిని చూస్తుంది. అటువంటి సమయం ఇది మంచి సమయము. ఇదిగో ఇక దైవ కుమారుడు కనుక మనం పాపంలో పడవేస్తే ఈ మానవులకు రక్షణ అనేది ఉండదని చెప్పేసి ఆ సమయంలో సాతాను ప్రభు దగ్గరకు వచ్చి నీకు ఆకలిస్తుంది కదా, ఈ రాళ్ళని రొట్లుగా మార్చుకొని ఆకలి తీర్చులని చెప్పేసి సాతాను చెప్తూ ఉంది. సాతాను చెప్పిన దాంట్లో తప్పేమైనా కనిపిస్తుందా? తప్పేమైనా కనిపిస్తుందా? మనకు కూడా చాలాసార్లు చెప్తుంది, నువ్వు